గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. పశ్చిమాసియాలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సద్దుమణుగుతుంది, ఇక శాంతి ఒప్పందం కుదురుతుంది అని వేచి చూస్తున్నటువంటి సమయంలో అమెరికాకు సంబంధించిన అపాచీ హెలికాప్టర్ని ఇరాన్ దళాలు పేల్చివేశాయి. అందులో ఉన్నటువంటి వాళ్ళు సురక్షితంగా బయటపడ్డప్పటికీ మళ్ళీ దీనికి ప్రతీకారంగా అమెరికా కూడా దాడులు చేసింది. దీంతో మళ్ళీ మొదటికి వచ్చింది పరిస్థితి. నిజంగా ఇది కంటిన్యూ ఇట్లాగే అయితే కనుక ఎలా ఉండబోతుంది, అసలు ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరు, దీని గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ రమేష్ కనిగంటి గారు. నమస్కారం సార్. నమస్తే వల్లి గారు. రమేష్ గారు, అసలు ఏంది ఆగిపోతుందా లేదా అనుకుంటుంటే ఏంటి సార్ మళ్ళీ ఇది పెంట? 100 days అయిపోయింది. ట్రంప్ 24 hours బ్యాక్ ఇరాన్తో ఎంతో కొంత శాంతి చర్చలతో ముందరికి వెళ్తామని చెప్పారు. 24 hours గడవక ముందలే అమెరికా యొక్క అపాచీ హెలికాప్టర్ని కూల్చేయడం జరిగింది. ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర. హైదరాబాద్కి అపాచీ హెలికాప్టర్కి సంబంధం ఉంది. హైదరాబాదు అవుట్స్కట్స్లో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఆదిబట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో అమెరికన్ మిలిటరీకి సంబంధించిన అపాచీ టాటా సంయుక్త ఆధ్వర్యంలో అపాచీ హెలికాప్టర్ స్పేర్ పార్ట్స్ మన హైదరాబాద్ ఆదిబట్లలోనే తయారవుతాయి. ఓకే, గ్రేట్. ఆ మాట ఎందుకు చెప్పానంటే యుద్ధం అనేది, యుద్ధంలో వాడే పరికరాలు, యుద్ధంలో వాడే సామాగ్రి, ఇన్స్ట్రుమెంట్స్ హైదరాబాద్కి కూడా లింక్ ఉందని చెప్తున్నా. అంతే, ఒక్క గ్యాసు, ఆయిలు, పెట్రోలు, యూరియా ఇవే కాదు, యుద్ధ సామాగ్రిని కూడా హైదరాబాద్ నుంచి స్పేర్ పార్ట్స్ నుంచి ఇచ్చే స్థాయికి హైదరాబాద్ ఎదిగింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. విశ్వనగరంగా. బట్ అట్ ద సేమ్ టైం మనం మర్చిపోకుండా ఇక్కడ డిస్కస్ చేయాల్సింది, నేను మీకు చాలా ఇంటర్వ్యూలో మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు వల్లి గారు చాలాసార్లు చెప్పాను, నేను యుద్ధం ఇప్పుడే ఆగదు. కరెక్ట్. ఇజ్రాయెల్ కూడా అమెరికా చెప్పింది వినట్లా. అవును, అమెరికా ఇజ్రాయెల్ కలిసి యుద్ధం స్టార్ట్ చేసిన ఇరాన్ మీద. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి నెతన్యాహుకి చెప్పిన ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్కి ఆయన వినట్లేదు. మన లాస్ట్ 2 days కూడా ఏంది పరిస్థితి, నెతన్యాహు మీద కోప్పడ్డట్టు. అవును, అంటే లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హిజ్బుల్లాకి నేను మాట్లాడతాను, మీరు కామ్గా ఉండండి అని ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్కి ఆల్మోస్ట్ హెచ్చరిక డొనాల్డ్ ట్రంప్ చేశాడు. అయినప్పటికీ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఏం తగ్గినట్టు తగ్గి కొడతానే ఉన్నారు సదరన్ లెబనాన్లో. నువ్వు ఇట్లా చేస్తే అసలు నేను ఇక నీ బాధలు నువ్వే పడాలి, నాకు సంబంధం లేదు అన్నాడు కూడా. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ఐ డ్రీమ్లో మీ ముందర చెప్తున్నాను వల్లి గారు, 100% ఈ యుద్ధం ఆగదు అంటే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ లాగా కంటిన్యూగా జరుగుతాను. 100% ఇది కంటిన్యూ అవుతానే ఉంటుంది. అసలు జరుగుతుందో లేదో అన్నట్టు ఉంది. మీకు ఇదివరకు చెప్పాను నేను, కార్పొరేట్ నేషనలిజము, కల్చరల్ నేషనలిజము మధ్య యుద్ధం జరిగితే కార్పొరేట్ నేషనలిజము తల ఒగ్గొచ్చు కొన్నాళ్ళకి. అంటే అమెరికా యుద్ధాన్ని మానేయొచ్చు, కానీ ఇజ్రాయెల్ కల్చరల్ నేషనలిజానికి ప్రతీకైన ఇజ్రాయెల్, కల్చరల్ నేషనలిజానికి ప్రతీకైన ఇరాన్ కొట్టుకుంటానే ఉంటాయి. అంటే అమెరికా అవ్వచ్చు కార్పొరేట్ నేషనలిజం కాబట్టి, ఎందుకంటే ఎకనామిక్ ఇంట్రెస్ట్లు బేస్డ్ ఆర్థిక మూలాల మీద జరిగే యుద్ధం ఆర్థిక మూలాలకు ఇబ్బందిగా ఉంటే అమెరికన్స్ ఆపేస్తారు, మనకి నష్టం రా బాబు అంటే అయిపోదు. కానీ కల్చర్ బేస్డ్ నేషనలిజంలో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ప్లస్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది. ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అంటే అర్థం ఏంటంటే ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే నేను ఉండాలి అనే విజయమా వీర స్వర్గమా అనే మైండ్ సెట్ ఇరాన్కి ఉంది, ఇజ్రాయెల్కి ఉంది. ఆ రెండు మధ్య జరిగే యుద్ధం మట్టికి ఆగదు. అమెరికా బయటికి వెళ్ళిపోయినా వీళ్ళు కొట్టుకుంటానే ఉంటారు. ఎందుకు, నేను అమెరికన్ స్టడీస్లో డాక్టరేట్ చేసి ఇజ్రాయెల్లో చదువుకొని ఇజ్రాయలీ మైండ్ సెట్ని 2-3 ఏళ్ళు ఇజ్రాయెల్లో ఉండి డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఇజ్రాయెల్లో సెక్యూరిటీ స్టడీస్ మీద పనిచేసి, అలానే అమెరికాలో కూడా డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఉండి అమెరికన్ మైండ్ సెట్ని, ఇజ్రాయలీ మైండ్ సెట్ని ప్లస్ ఇరాన్కి సంబంధించిన మైండ్ సెట్ని అర్థం చేసుకొని చెప్తున్న మాట. అంటే భవిష్యత్తులో ఈ యుద్ధం షియా వర్సెస్ యూదులుగా మారిపోతుంది అంటారు. 100% ఇట్స్ షియా వర్సెస్ యూదులు. సున్నీలు ఒక 3 కంట్రీస్
ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటిది, యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్ అటు ఇటుగా ఉన్న సౌదీ అరేబియా, యుఏఈ మాత్రము ఇజ్రాయెల్తో మంచి అండర్స్టాండింగ్లో ఉన్నాయి, గుడ్ అండర్స్టాండింగ్లో. అంటే సున్నీ ప్రపంచంలో కొన్ని కంట్రీస్ యూదులు ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్నాయి. ఎందుకంటే షియాకి పూర్తి వ్యతిరేకం కాబట్టి వాళ్ళకి సపోర్టే ఉంటారు, శత్రువుకి శత్రువు మిత్రుడిలాగా. ఎస్. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భారతదేశం తరపు నుంచి మనం చూస్తున్నప్పుడు మనం ప్రోయాక్టివ్గా స్టాండ్ తీసుకొని ఇండియా యుద్ధాన్ని ఎంత త్వరగా ఆపు చేయగలిగితే అంత మంచిది. కానీ నిన్ననే కేంద్ర మంత్రి కూడా చెప్పారు 6 నెలల వరకు మనకు అసలు ఆయిల్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి డోకా లేదని ఒక ప్రకటన చేశారు సార్. కానీ యుద్ధం నిజంగా మీరు చెప్పినట్టు దీర్ఘకాలం కొనసాగితే ఏంటి సార్ నిజంగా మనకి ప్రమాదం లేదా? ఆయిల్కి సంబంధించిన సప్లై చైన్ లాజిస్టిక్స్, ఆయిల్కి సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అక్కడ పెద్ద మీరు భయపడవసరలా. కానీ వేరే వేరే ఆస్పెక్ట్స్లో యుద్ధం చాలా డిస్ట్రక్షన్కి, అంటే చాలా వినాశనానికి గురి చేస్తుంది. యుద్ధం అంటే ఓన్లీ ఎనర్జీ సెక్యూరిటీ ఆలోచించొద్దు వలి గారు. యుద్ధం అంటే ఓన్లీ పెట్రోలు, న్యాచురల్ గ్యాస్ ఇదే కాదు. యుద్ధం అంటే ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ ఎడిదిరిగి దెబ్బతింది, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, పర్యావరణ భద్రత, సప్లై చైన్ లాజిస్టిక్స్, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషను, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్. దేశాల మధ్య ప్రపంచంలో 193 దేశాలు ఉంటే 3 దేశాలు ఇప్పుడు వార్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద. మిగతా 190 దేశాలకు సంబంధించిన ఫుడ్ సప్లై చైన్స్, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆఫ్ షిప్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, అండర్సీ ఇంటర్నెట్ కేబుల్స్, అన్నిటికీ మించి ఒక పేక ముక్క పడిపోతే ఇంకో పేక ముక్క ఎట్లా పడిపోద్దో డొమినో థియరీ అంటారు. చైన్ లింక్ లాగా తీగలాగితే డొంక కదిలినట్టు ఒక ఎనర్జీ సెక్యూరిటీలో వచ్చిన డిస్రప్షన్ అన్నిటికీ, ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ, అన్ని సెక్యూరిటీలకి విఘాతం కలిగించిద్ది. కాబట్టి ఇప్పుడు భారతదేశం చేయాల్సింది ఏంటంటే ఎంత త్వరగా మన వాళ్ళు తమ యొక్క దౌత్యనీతిని ఉపయోగించి అటు అమెరికాతోనూ, ఇటు ఇరాన్తోనూ, ఇటు ఇజ్రాయెల్తోనూ మాట్లాడి ఎంత త్వరగా యుద్ధానికి ముగింపు కార్డు వేస్తే అంత మంచిది గ్లోబల్ సప్లై చైన్ లాజిస్టిక్స్కి. ఓకే సార్, ఇప్పుడు ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి, యుద్ధం కంటిన్యూ అవుతుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్కి ఏమైనా ఇరాన్ నుంచి పర్సనల్గా ఆయన మీద ఏమన్నా థ్రెట్ ఉండే అవకాశం ఉందంటారు? 100%. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. అంటే యుద్ధంలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, దేనికి ఇది మంచి ఇది చెడు అని లేదు. 100% డొనాల్డ్ ట్రంప్ని అసాసిన్ చేయడానికి ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్తో 24/7 కాపలాగా పెట్టుకున్న ముస్తబా ఖొమైనీని, లేదా ఇంకా పెద్ద పెద్ద ఇంపార్టెంట్ వాళ్ళని అమెరికా ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అసలు ఇందుట్లో ఆశ్చర్యపోవాల్సిన అంశమే కాదు ఇది. 100% ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంతమందిని లిక్విడేట్ చేయగలమా, ఎంతమందిని నాశనం చేయగలమా, చంపగలమా అనే దాని మీద 24/7 ఎప్పుడు వార్ రూమ్ టాక్టిక్స్ జరుగుతూనే ఉంటాయి. బెస్ట్ మార్గం ఏంటంటే ఇండియా లీడర్షిప్ తీసుకోవాలి ప్రోయాక్టివ్గా. ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడగలిగిన సత్తా ఒక ఇండియాకి మాత్రమే ఉంది. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, ఇండియా కొంచెం ఇనిషియేట్ తీసుకోవాలి, మాట్లాడాలనుకుంటాం, కానీ పరిస్థితులు అట్లా లేవు. ఇందాక మీరు అన్నారు ఒక మినిస్టర్ గారు 6 నెలల వరకు మనకి న్యాచురల్ గ్యాస్, ఆయిల్ ప్రాబ్లం లేదని చెప్పారని మీరు చెప్తున్నారు. 6 నెలలు కళ్ళు మూసి తెరుచుకునే లోపల అయిపోతాయి. మరి దాని తర్వాత పరిస్థితి ఏంటి? కరెక్ట్. సో స్ట్రాటజిక్ రిజర్వ్ ఆయిల్స్ కళ్ళు మూసి తెరుచుకునే లోపల 6 నెలలు అయిపోతాయి. సో దాని మీద ఆధారపడకూడదు. మనం ఆధారపడాల్సింది ఇవాళ నుంచి ఇంకొక 100 డేస్లో ఎట్లయినా యుద్ధం మొత్తాన్ని ఆపించగలిగే ప్రయత్నం చేయాలి, డెడ్ లైన్ పెట్టుకోవాలి. ఓకే, నాట్ ఓన్లీ ఇండియా యునైటెడ్ నేషన్స్లో, మిగతా ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో చాలా పెద్ద స్థాయిలో దీని మీద లాబీయింగ్ చేసి యుద్ధాన్ని ఆపటమే లక్ష్యంగా ఇండియాతో పాటు ఇంకా లైక్ మైండెడ్ కంట్రీస్ని ఒక చోట తీసుకురావాలి. భారతదేశము విశ్వగురువుగా ఎదగాలి అంటే, ఆ అర్హత మనం సంపాదించుకోవాలంటే ఉన్న ఎలిజిబిలిటీ కండిషన్స్లో కండిషన్ ఏంటంటే ప్రపంచంలో శాంతి భద్రతలు కరువైనప్పుడు, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ డోల్డ్రమ్స్లో ఉన్నప్పుడు ఆ ఇంటర్నేషనల్ సెక్యూరిటీని మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ తీసుకురావడానికి what kind of intent, content and character you have shown on the world platform to bring peace, tranquility, harmony
అమాంగ్ నేషన్స్ అనేది వన్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ బికమింగ్ విశ్వగురు. ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్నటువంటి దీని మీద అపాచీ హెలికాప్టర్ని ఇరాన్ ఎందుకు కొట్టింది సార్? అది కొంచెం అర్థం కావట్లేదు నాకు. అంటే ఇక్కడ అగైన్ ఒకవైపు శాంతి ఒప్పందానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తామన్నారు. ఆ టైంలో హర్మూజ్కి దగ్గర ఒమన్ తీరంలో హర్మూజ్కి సమీపంగా అపాచీ హెలికాప్టర్ చెప్పనా వచ్చింది. అది అమెరికాదని తెలిసినప్పటికీ ఐఆర్జీసీ ఎందుకు కొట్టిందని చెప్పనా వల్లి గారు, మన ఐ డ్రీమ్ చూస్తున్న మన తెలుగు ప్రజలందరికీ చెప్తున్నా మీ ద్వారా, చెప్పేది ఒకటి జరుగుతుంది ఒకటి. శాంతి వచనాలు నోటితో చెప్పి చేత్తో మిషన్ గన్లు ద్వారా లేదా ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ ద్వారా మెటల్ నొక్కటం ద్వారా బటన్స్ నొక్కటం ద్వారా బాంబులు వేయటం, అది చెప్పటమేమో శాంతి వచనాలు చెప్తున్నారు. అమెరికాను చెప్తుంది, ఇరాన్ చెప్తుంది, ఇజ్రాయెల్ కూడా చెప్తుంది. ముగ్గురు తెలివిగా ఒకే మాట వాడుతున్నారు. మీరు గమనించారా? మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకోవటం మా ఫండమెంటల్ రైట్, మమ్మల్ని మా ప్రజల్ని మేము కాపాడుకోవటం అది మా ప్రాథమిక హక్కు, ఆత్మరక్షణ కోసం కొడుతున్నాం అంటున్నారే కానీ ఎవరు వెళ్ళి అఫెన్సివ్గా మేము కొడుతున్నామని ఎవరు చెప్పలా. డిఫెన్సివ్గా మమ్మల్ని మేము కాపాడుకోవటం కోసం, ఎందుకంటే మమ్మల్ని నోటీస్ గెలిపించారు మా వాళ్ళు. అమెరికా అయితే అమెరికా, ఇజ్రాయెల్ అయితే ఇజ్రాయెల్, ఇరాన్ అయితే ఇరాన్. మా దేశాలని మా దేశ పౌరుల్ని కాపాడుకోవటం కోసం మాత్రమే మేము యుద్ధం చేస్తున్నాం కానీ మాకు స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. మాకు యుద్ధం చేయాలనే కాంక్ష కానీ ఆకాంక్ష కానీ ఓపిక కానీ ఏమీ లేవు, మాకు శక్తి కానీ సామర్థ్యం కానీ లేవు. మరి కాపాడుకోవాలి కదా అని చెప్తున్నాయి అని చెప్తా. ఒక్కటి చెప్తా ఏనండి, 3 దేశాల వెనక ఉన్న ఆర్మ్స్ లాబీ ఈజ్ ద మూవర్స్ అండ్ షేకర్స్. ఆయుధాలు ఉత్పత్తి, ఆయుధాలు మార్కెటీకరణ, ఆయుధాలు సప్లై సొమ్ము చేసుకోవటం, డిఫెన్స్ కాంట్రాక్టర్స్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ 3 దేశాల్లో ఉన్న యుద్ధాన్ని కొనసాగింపుకి వీళ్ళు కథ వెనక ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్స్. హూ ఈస్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ వార్? ఓకే, డిఫెన్స్ కాంట్రాక్టర్స్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్, డిఫెన్స్ సప్లై చేసే ఏజెన్సీలు, దే ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద వార్. వాళ్ళని సమస్య అక్కడుంది. అక్కడ వాళ్ళని మనం ఆపగలిగితే యుద్ధం ఆగుద్ది. బయటికి కనపడే డొనాల్డ్ ట్రంప్ కాదు, బెంజమిన్ నెతన్యాహు కాదు, ముస్తఫా ఖొమైనీ కాదు, అది ఇరానియన్ లీడర్షిప్, అయతుల్లా ఖొమైనీ కుమారుడు. ఈ ముగ్గురు ఓన్లీ బయటికి కనపడుతున్న ఫేస్లు, బట్ దే ఆర్ నాట్ ద రియల్ ఫేస్, దే ఆర్ నాట్ ద రియల్ మూవర్స్ అండ్ షేకర్స్. రియల్ మూవర్స్ అండ్ షేకర్స్ ఎవరంటే లాక్హీడ్ మార్టిన్ ఆయుధాల కర్మాగారం చేసే కంపెనీ, లాక్హీడ్ మార్టిన్, రేథియాన్, ఇంకా చాలా చాలా కంపెనీల పేర్లు ఉన్నాయి. డిఫెన్స్ వాళ్ళు ఏమి డైరెక్ట్గా వాళ్ళు అసలు స్క్రీన్ మీద కనపడరు. డైరెక్ట్గా దేశ అధ్యక్షులకి ఫోన్లు చేసి మీరు ఇంకా కొట్టండి, మీ ఆయుధాలు ఇంకా ఉపయోగించండి అని చెప్పరు కదా సార్. వలి గారు, మీరు చాలా తెలివిగా అడిగారు కదా. అంతకన్నా ఇంపార్టెంట్ సమాధానం చెప్తాను మీకు, స్టడీ చేసింది. ఎంఐసి, ఎప్పుడన్నా పేరు విన్నారా? ఎంఐసి అంటే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? మిలిటరీకి పనికొచ్చే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే పారిశ్రామికవేత్తలు, పొలిటీషియన్స్, మధ్యవర్తులు, ఫెసిలిటేటర్స్ అనండి, వాళ్ళని బ్రోకర్స్ అనండి, ఈ ముగ్గురు కలిసి ఒక నెక్సస్గా ఏర్పడతారు. ఓకే, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు దాన్ని. యుద్ధాన్ని పెంచి పోషించటానికి కావలసిన ఈ 3 పిల్లర్స్ ఒక ఏకమవుతాయి. ఎవరు? 1 మిలిటరీ హెడ్లు, 2 డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్, 3 పొలిటీషియన్స్. ఏ దేశంలో స్టోరీ చూసినా ఇదే. అమెరికాలో పెద్ద స్థాయిలో ఉంటుంది, ఇజ్రాయెల్లో ఇంకొద్ది పెద్ద స్థాయిలో ఉంటుంది, ఇరాన్లో కూడా ఉంటుంది, అన్ని దేశాల్లో ఇదే. ఓకే, కాబట్టి మొత్తం యుద్ధాల నడిపిస్తున్నారు. మీరు యుద్ధంలో ఎంటర్ అయిన తర్వాత మోరల్స్, ఎథిక్స్ యుద్ధంలో అసలు ఆలోచించరు. అట్లా మోరల్స్ ఎథిక్స్, యుద్ధానికి మోరల్స్ ఎథిక్స్ ఉండవు సార్. కురుక్షేత్రంలో ఉండేవి. అవును, సాయంత్రం చీకటి పడితే ఆపాలి, బంద్ చేయాలి, ఇవన్నీ ఉండవు, లేవు. యుద్ధము ఒక 5 స్పేసెస్లో
ఎనిమిని ఆక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఫిజికల్ స్పేస్ ఆఫ్ ద కంట్రీ అంటే భౌగోళికంగా శత్రు దేశాన్ని అంత భౌగోళిక ప్రాంతాన్ని ఆక్రమించడం. 2 మ్యారిటైమ్ స్పేస్, ఆ శత్రు దేశానికి ఏమన్నా సముద్ర తీర ప్రాంతం ఉందా, సముద్ర తీర ప్రాంతమైన దేశమా, అయితే పోర్టులను ఎట్లా కొట్టాలి. 2వ పాయింట్ మ్యారిటైమ్ స్పేస్. ఫస్ట్ది ఫిజికల్ స్పేస్ భౌగోళికంగా, 2వది మ్యారిటైమ్ స్పేస్, 3వది సైబర్ స్పేస్. అంతర్జాలం ద్వారా శత్రు దేశాన్ని ఏ విధంగా నడుమెరగొట్టాలి అంటే ఇంటర్నెట్ సంబంధిత సైబర్ స్పేస్, సైబర్ క్రైమ్స్, సైబర్ ఎస్పనాయిజ్. సైబర్ ఎస్పనాయిజ్ అంటే గూఢాచార్యం, అంతర్జాలంలో గూఢాచార్యం, అంతర్జాలం ద్వారా గూఢాచార్యం. ఓకే. ఫిజికల్ స్పేస్, మ్యారిటైమ్ స్పేస్, సైబర్ స్పేస్. 3టికి తెలుగులో కూడా చెప్పాను నేను. అవును, భౌగోళికం ఒకటి, సముద్ర మార్గం ద్వారా ఒకటి, అంతర్జాలం ఒకటి. ఇంకొకటి సర్వీస్ సెక్టర్ స్పేస్ అంటే ఉత్పత్తితో పాటు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్తో పాటు సర్వీస్ సెక్టర్ స్పేస్ కూడా. ఉత్పత్తి తయారీ కర్మాగారాల్లో ఇబ్బంది పెడతం ద్వారా ఆ దేశాన్ని డౌన్ చేయటం. సేవా రంగాలు బ్యాంకింగ్, నర్సింగ్, హాస్పిటల్స్, టూరిజము, ఐటీ ఇండస్ట్రీస్, ఓకే, ఇవన్నీ సేవా రంగాల కింద వస్తాయి. వాటిని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పొలిటికల్ అండ్ కల్చరల్ స్పేస్లో కూడా గందరగోళం సృష్టించి ఆ 8 దేశాన్ని దెబ్బకొడతాం. అంటే ఉదాహరణ భారతదేశం ప్రజాస్వామిక దేశం, భారతదేశంలో తగాదాలు పెడతాం. ఏది మన నేపాల్లో జరిగింది కదా అట్లాంటి అక్కడ దాకా ఎందుకు కాక్రోచ్ జనతా పార్టీ లాంటి శత్రు దేశాల యొక్క 100% ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేశారో అతనికి మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఉండవు. అతనికి వస్తున్న కొద్ది గొప్ప సపోర్ట్ చూసి దాన్ని ఆసరాగా తీసుకొని శత్రు దేశాలు వాళ్ళని ఎంగేజ్ చేసి ఓకే ఫైనాన్షియల్గా ఆ వల్నరబిలిటీని మెనోవరబిలిటీగా మార్చి మెలషియస్ యూజ్ ఆఫ్ అవర్ ఓన్ పీపుల్, మన 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 ప్రజల ద్వారానే మన ప్రభుత్వాన్ని కూలగొట్టించడం. పొలిటికల్ రాజకీయం చేస్తారు అక్కడ, రాజకీయాలు జ్వరబడతాయి. వేరే దేశాల వాళ్ళు 100% మన దేశ యువతని రెచ్చగొట్టబడిన యువత అనుకో వలి బ్రదర్, రెచ్చగొట్టబడిన యువత నీట్ ఎగ్జాము లీక్ అయింది పేపరు, 10 లక్షల మందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. 10 లక్షల మందికి 10 లక్షల మందికి ఇబ్బంది కలిగింది. దానికి ప్రతిగా మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. సో కొంతమంది అందుట్లో ఇబ్బంది పడ్డారు, బాగా చదివిన వాళ్ళు రాశారు, చదివిన వాళ్ళకి ఇంకొక అవకాశం వచ్చి రాశారు అనుకుందాం. కానీ 10 లక్షల మంది ఇబ్బంది ఒకవైపు అయితే 140 కోట్లు కదా భారతదేశ జనాభా, 140 కోట్లు 10 లక్షలు మైనస్ చేయి, లేదా 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు కోటి మందిని మైనస్ చేయండి. ఆ 30 లక్షల మంది ఫ్యామిలీస్తో కలుపుకొని మరి 139 కోట్ల మందిని ఇబ్బంది పరిచే విధంగా చాలా సుస్థిర ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రధానమంత్రి మోడీ గారు, అజిత్ దోవల్ సార్, జయశంకర్ గారు, నిర్మలా సీతారామన్ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అశ్విని వైష్ణవ్ గారు చాలా సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చారు. పొలిటికల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. సంకీర్ణ ప్రభుత్వాల మూలాన మనం చాలా ఇబ్బందులు పడ్డాం. గుర్తుందా మీకు? 1991 నుంచి 96 వరకు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు చేశారు. తర్వాత 3-4 ప్రభుత్వాలు మారిపోయినాయి. విపి సింగ్ గారు, చంద్రశేఖర్ గారు, దేవగౌడ గారు, మీకు గుర్తున్నాయా సార్? అవును. సంకీర్ణ ప్రభుత్వాలు 2 ఏళ్లలో నలుగురు గవర్నమెంట్ల దాకా వచ్చినాయి. 89లో కూడా వచ్చింది అది. 89లో ఐ థింక్ విపి సింగ్ గారు, 91లో 89 నుంచి 91 మధ్య వచ్చినట్టున్నాయి సంకీర్ణ ప్రభుత్వాలు. ఇది ఈ చంద్రశేఖర్ గారు, విపి సింగ్ గారు, దేవగౌడ గారు మెజారిటీ లేక మారిపోయినాయి. తర్వాత మళ్ళీ 96లో ప్రధానమంత్రి నరసింహారావు గారిది అయిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీ ప్రభుత్వం 13 రోజులు వచ్చి మళ్ళీ మారిపోయింది. గుర్తుందా మీకు? సో ఈ సంకీర్ణ ప్రభుత్వాల మూలాన కూడా ఎకనామిక్ ప్రాస్పెరిటీ, ఎకనామిక్ సస్టెనెన్స్ దెబ్బతింటుంది. అంటే నేను బేసిక్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే విదేశీ హస్తాలు దేశంలోని అంతర్గత భద్రతను దెబ్బతీయటానికి ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కూడా మీ ఉద్దేశంలో ఏంటి విదేశీ ఫండ్స్ ఉన్నాయి అంటున్నారా? లేదు, విదేశీ ఫండ్స్ లేకపోవచ్చు,
విదేశీ హస్తం లేకపోవచ్చు, కానీ ఆస్కారం ఉందని చెప్తున్నాను నేను. ఓకే, భవిష్యత్తులో ఆ ప్రయత్నం చేయొచ్చు ఇతని ద్వారా అని. ఎందుకు? ఇంటర్నెట్కి సంబంధించిన డేటా సర్వర్లు, ఇంటర్నెట్కి సంబంధించిన ఆల్ మేజర్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియాలో ఉన్న మేజర్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? అమెరికాలో ఉన్నాయి. ఫేస్బుక్, గూగుల్, ట్విట్టరు, ఇన్స్టా, యూట్యూబ్ ఎక్కడ ఉన్నాయండి? కాలిఫోర్నియా బేస్డ్ ఉన్నాయి. అమెరికా మనకు విదేశమా కాదా? విదేశమేగా. కాబట్టి మీరు ఇంతకుముందు చెప్పినట్టు సైబర్ వార్ అనేది కూడా సైబర్ స్పేస్లోకి ఎంటర్ అయ్యి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలని కూలదోసే కుట్ర అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నా నేను. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీలో ఉందని చెప్పట్లా, ఉండే అవకాశం ఉందని చెబుతున్నా. దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ఏ ఫారెన్ హ్యాండ్ మైట్ get interfere in our internal stability of the country, because the very title social media lone, what constitutes social media? Your Twitter, your YouTube, your Facebook, your Insta, your other social media channels, YouTube, any constitute, they all come together and we call it a social media kada. దాని యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఇండియాలో లేవుగా. సో విదేశీ శక్తులు కూడా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నా. కాబట్టి యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మై అండర్లైనింగ్ థీమ్ ఈజ్ ఇరాన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని మనం చూసినప్పుడు, ఇరాన్లో జరుగుతున్న యుద్ధం నుంచి మనం ఏం నేర్చుకోవాలని చూసినప్పుడు వల్లి గారు, కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే బలం. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఈజ్ ద utmost quality that we should have. Okay. Freedom of speech, freedom of expression, but not at the cost of the unity and integrity of the nation. దేశ ఐకమత్యానికి, దేశ సమగ్రతకి, దేశ సార్వభౌమత్వానికి దెబ్బ తగిలే విధంగా మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఉండకూడదు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. మనం ఏమి నేర్చుకోవాలి ఇరాన్ నుంచి, లేకపోతే వేరే రష్యా యుక్రెయిన్ నుంచి, ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ నుంచి, చైనా తైవాన్ నుంచి, అంటే దేశ యూనిటీని, ఇంటిగ్రిటీని దెబ్బతీసే విధంగా మన మాటలు కానీ, మన చేతలు కానీ ఉండకూడదు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. జై హింద్.